కల్లు గీత కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మండపేట పురపాలక సంఘం వైస్ చైర్మన్ పిల్లి గణేష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట శెట్టి బలిజ బీసీ కమ్యూనిటీ హాల్ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మద్యం షాపుల్లో కల్లు గీత కార్మికులకు 10% కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా చూడండి, ఇలా చూడాలా అంతే. ఒకసారి ఇలా మరి కావాల్సిన టైప్లో రావాలంటే కావాలి తప్పదు. ఫోటోగ్రాఫర్ కట్టమంటేనే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో బీసీలని మరి ఆర్థికంగా చైతన్యవంతులు చేస్తామని, భాగస్వాములు చేస్తామని ఆ రోజు కూటమి ప్రభుత్వంలో ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు మరి ఈరోజు మద్యం షాపుల్లో 10%, తర్వాత ఈ కొత్తగా వచ్చిన బాల్ పాలసీలు కూడా 10% రిజర్వేషన్ కల్పించి మరి బీసీలని, అందులో ఉన్న గీత కులాలను, గీత ఉపకులాలను అందరినీ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చైతన్యవంతులు కావాలి, వాళ్ళు కూడా సమాజంలో ఎదగాలి, మంచి ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళు కూడా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకుని ఈ నిర్ణయానికి కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా మెండపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగుల జోగేశ్వరరావుకి, మరి మెండపేట నియోజకవర్గ బీసీ సోదరులు అందరి తరపున, గీత కులాల, గీత ఉపకులాల తరపున మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మద్యం పాలసీని మార్చి దాంట్లో ఉన్న లోపాలను సరిచేసి మరి టాడీ కార్పొరేషన్లో ఉన్నటువంటి గీత కార్మికులకు అందరికీ కూడా 10% గాంధీ షాపుల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు కూడా బార్లో కూడా 10% గీత కార్మికులని భాగస్వామ్యం చేయడం చాలా మా సిట్టుబల్జ టాడీ